హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేసానండి. ఇది వచ్చేసి లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు, అంటే సేమ్ డే మంగళవారం రోజుది. ఈరోజు డే ఎలా స్టార్ట్ అయింది, ఆఫీస్కి ఎలా వెళ్ళాను, ఏం చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తానండి. పొద్దున్న అయితే కొంచెం వాకింగ్ చేసేసి వచ్చాను. యాక్చువల్గా పనమ్మాయి మళ్ళీ మారింది. నేను అవి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో పనమ్మాయి లేట్గా వస్తుంది కాబట్టి నేనైతే పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను. వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాను. యాక్చువల్గా నిన్న తెచ్చిన మార్కెట్ నుంచి ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చా. వాకింగ్కి వెళ్ళాను రోడ్డు మీదకి యాక్చువల్గా. యాపిల్స్ ఇవి ఉన్నాయి కదా, గంగరేక్కాయలు, అసలు అందులో ఎన్ని పురుగులు ఉన్నాయోనండి బాబు. ప్లస్ నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, డ్రై వాష్కి ఇచ్చాను అని చెప్పేసి, రోలింగ్కి చీరలు, ఇంకా అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను. ఇంక ఇవన్నీ సర్దుతున్నాను అనమాట. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని వచ్చాను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి అని చెప్పి. ఇంకా అవన్నీ అక్కడ పడితే అక్కడ పెట్టేశాను. అసలు దివాన్ మీద చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. నాకు నచ్చని ఏకైక పని ఏదన్నా ఉంది అని అంటే ఈ బట్టలు మడత పెడతమే అనమాట. చాలా పెద్ద టాస్క్ నాకు, కాకపోతే తప్పదు కదా, ఇంకా మడత పెట్టేశాను. ఇంకా అలాగా నుంచుని బేసిక్గా ఈ బట్టలు మడత పెడతాం కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ సర్దడం అయితే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొన్ని ఐరన్ చేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. నేను బేసిక్గా ఐరన్ చేయాల్సిన బట్టలు ఏంటంటే మడత పెట్టి లోపల పెట్టనండి. జస్ట్ ఎలాగైతే తీగ మీద నుంచి తెచ్చానో అలాగే లోపల పెట్టేస్తాను. వాచ్మెన్ని పిలిచి తనకి ఇచ్చేస్తాను అనమాట, ఐరన్ చేయడానికి తీసుకెళ్ళిపోతాడు తను. ఇక్కడైతే క్లెన్జింగ్ మిల్క్ చూస్తున్నాను. నేను అనుకున్నది ఇది ఒకటేనా కాదా అని చెప్పి. యాక్చువల్గా ఇవి ఆన్లైన్లో చూశాను, కానీ ఆన్లైన్లో లేదనమాట. ఫ్యాన్సీ స్టోర్లో అయితే ఉంటుంది ఇంటి దగ్గర అని చెప్పి ఇంకా క్లెన్జింగ్ మిల్క్ ఒకటి, కాటన్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చాను. కొంచెం లావ్ అయిపోయాను కదండి, కొంచెం కాదు బాగా లావ్ అయిపోయాను. సో మెడ అంతా నల్లగా అయిపోయింది. బేసిక్గా మా అత్తయ్య, మూడో అత్తయ్య అనేది నా మెడ చాలా నల్లగా ఉంటుంది అని చెప్పి. సో అప్పట్లో నా చిన్నప్పుడు ఇసుకేసి తోమాను ఒకరోజు, అయితే ఎర్రగా అయ్యింది కానీ అది నల్లగా అవ్వలేదన్నమాట. ఏంటో తను అలా అనేసరికి నాకు కొంచెం బాధ అనిపించి అలా ఇసుకతో తోమేశాను అనమాట ఆ మెడని. ఇంకో ఇక్కడైతే బట్టలు సర్దేస్తున్నాను. అన్ని బట్టలు మడత పెట్టేశానండి. పనమ్మాయి అయితే ఇంకా రాలేదు. ఈరోజు చాలా ఈజీగా అయిపోయే కూర వండుదామని అనుకున్నాను, అదే టొమాటో కర్రీ. ఇవేంటి చామగడ్డలు ఉన్నాయి, కానీ కొంచెం చామగడ్డలు అవి ఉడకబెడటానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఈజీగా అయిపోతుందిలే అని చెప్పి చామదుంపల కూర అయితే టమాటా కూర అయితే వండేసాను అనమాట. యాక్చువల్గా జెప్టో నుంచి కూడా షుగర్ అలాగే బెల్లం ప్యాకెట్స్ తెప్పించాను అనమాట. యాక్చువల్గా పంచదార అయిపోయి చాలా రోజులు అయ్యింది. నేను మళ్ళీ కాఫీ, టీ అలాంటివి బాగానే తాగుతున్నాను కదా, పంచదార వేసుకొని తాగుతున్నాను అనమాట. కొన్ని నాకు కూడా అలవాటైపోయింది అలాగా. కానీ మానేయాలి అని అనుకుంటే మానేస్తాను, చెయ్యాలి అని అనుకుంటే చేస్తాను. ఇంకా 10,000 స్టెప్స్ వేయాలి అని అనుకుంటున్నాను కదా, కంపల్సరిగా వేస్తున్నానండి. వేయకపోతే నాకే ఏదో సమ్ గిల్టీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా జెప్టో నుంచి పంచదార, బెల్లం తెప్పించాను కదా, నిన్న డబ్బాలు అయితే డిష్ వాషర్లో వేయకుండా ఇవి చేత్తో కడిగాను అనమాట. ఇంకా ఇవి ఆరిన తర్వాత ఇందులో పోస్తున్నాను. యాక్చువల్గా మనం ఏమన్నా
ప్యాకెట్స్లో తెప్పించుకున్నామనుకోండి, అందులో నలకలు లాంటివి ఉండవు కదా. కానీ అదేంటో కానీ ఈసారి పంచదారలో అయితే ఏవో కొన్ని నలకల్లాగా కనిపించినాయి. అవే ఇందాక ఏరానమాట. ఇంకా బెల్లం కూడా ప్యారిస్, ఎందుకో బెల్లం పొడి ప్యారిస్ది నాకు బాగా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పానండి, మీరు ఎప్పుడన్నా కాఫీ బెల్లంతో ట్రై చేశారా? టీ చాలామంది బెల్లంతో ట్రై చేస్తారు. ఈసారి కాఫీ ట్రై చేయండి, బెల్లంతో కాఫీ సూపర్ ఉంటుంది తెలుసా. నేను ఆల్రెడీ ఒకసారి కదా 2-3 సార్లు ట్రై చేశా. చాలా బాగుంది టేస్ట్ వైజ్. నేనైతే ప్యారిస్ బెల్లం పొడి వాడతాను. ఇదైతే జెప్టోలో 48 రూపీస్కో ఎంతో ఉంటుంది అనుకుంటా, 1/2 kg ప్యాకెట్. ఇంక ఇవి డబ్బాల్లో పోసేసి ఈ డబ్బాలు అయితే లోపల పెట్టేస్తున్నాను. మెయిడ్ వచ్చేసి 7:45 అలాగ వస్తుంది అనమాట. ఇంకా తను వచ్చి వెళ్ళిన వెంటనే ఇంకా నేను జస్ట్ బాల్కనీ ఒకటి కడిగేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. అందుకని చెప్పేసి తను వచ్చే ముందరే ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను నేను. మా చిన్ని గిఫ్ట్గా ఇచ్చింది అని చెప్పేసి అన్నాను కదండి, అవి కూడా నిన్న కడిగాను అనమాట. ఇంకా అవి కూడా లోపల పెడుతున్నారు. గాజువి కదా, అసలే నా చేతులు చాలా అలకగా ఉంటాయి, పడిపోతూ ఉంటాయి అన్నమాట. నాకు గ్లాస్ లిడ్ కొన్నాను అని చెప్పాను కదండి నేను, స్టీల్ కుక్వేర్ కొన్నప్పుడు. నాకు అది కూడా కొంచెం సెన్సిటివ్గానే యూస్ చేయాలి. ఆల్రెడీ నేను ఐకియా నుంచి మంచిది తెచ్చుకున్నాను, ఒక బౌల్ డ్యూ టు ఆ గ్లాస్ లిడ్ మొత్తం పగిలిపోయింది కింద పడి. నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పటి వరకు దాని మీద ఒక్క మూత కూడా సెట్ చేసుకోలేకపోయాను. సో చాలా జాగ్రత్తగా వాడాలి గ్లాస్వి అని చెప్పి డిసైడ్ అయ్యా. గ్లాస్వి వాడుకోవచ్చు కానీ పింగాణి గ్లాసు ఇంట్లో నా చేతులు కొంచెం అలకగా ఉండి జారిపోతాయని కొంచెం భయం అన్నమాట. బౌల్స్ అవి పింగాణి తీసుకుందామని అనుకున్నాను కానీ మళ్ళీ వద్దులే అని చెప్పి ఐకియా నుంచి బౌల్స్ తెచ్చుకున్నాను కదా, అవే వాడేసుకుంటాను అనమాట. సో గ్లాస్ జార్స్, గ్లాస్ రిలేటెడ్ కుక్వేర్ కానీ ఏదైనా కిచెన్ వేర్ ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి కదండి. కానీ మా చిన్నవి ఇచ్చినవి అయితే నేను పప్పులు అయ్యి పోసుకోవడానికి నేను ఇలాంటివే కొనుక్కోవాలనుకున్నాను చిన్ని అని చెప్పాను. ప్లస్ మళ్ళీ బ్యాగ్ ఇచ్చినప్పుడు కూడా నాకు లంచ్ బ్యాగ్ లేదు చిన్ని, బాగానే ఇచ్చావే నువ్వు అని చెప్పేసి అన్నాను అనమాట. అందుకే ఇలాంటివి తీసుకున్నాను అక్క, అందరికీ పనిచేస్తాయి కదా అనింది తను కూడా. సో గ్లాస్వి కూడా ఇలాంటివి తీసుకుంటాను, ఒక డజన్ తీసుకుంటే సరిపోతాయి. మా చిన్ని ఆల్రెడీ 2 ఇచ్చేసింది కదా, ఇంకొక 10 తీసుకుంటాను. కానీ జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను టీ పెడుతున్నాను ఒక పక్కన అయితే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశాను, ఇంకొక పక్కన అయితే ఉల్లిపాయలు కోస్తున్నాను. ఇప్పుడు ఈ పర్టికులర్ టైంలో అయితే మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. అది ఏంటి అని అంటే, ఆల్రెడీ గిన్నెలు ఉన్నాయి డిష్ వాషర్లో, ఆ గిన్నెల్ని తుడిసేసి లోపల సర్దుకోవాలన్నమాట. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా స్టార్టింగ్లో అందులోయే వాడేసేదాన్ని. తర్వాత నాకు కూడా బోస్గా అనిపిస్తుంది నా గిన్నెలు షెల్ఫ్స్, అందుకని చెప్పి తీసేసి మళ్ళీ ఇందులో పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు ఉల్లిపాయలు కోయడానికి ఒక ప్లాస్టిక్ది తెప్పించుకున్నాను కదండి ఫ్లిప్కార్ట్లో, అది ఏమంటారు దాన్ని, స్లైసరా ఏదో అంటారు కదా, అలాంటిది ఉంది. కానీ ఎందుకో మళ్ళీ అది ప్లాస్టిక్ది కదా అని చెప్పి అది వాడకుండా చిన్న ముక్కలుగా భలే కట్ చేస్తుంది అది, టమాటాలు కానివ్వండి ఉల్లిపాయలు కానివ్వండి. కానీ నేను నార్మల్గా చేత్తోనే కోసేస్తున్నాను అనమాట. నేను చెప్పాను కదా గ్లాస్ లిడ్ అని చెప్పి, ఇదే గ్లాస్ లిడ్ ఉన్న గిన్నె ఆ కడాయిలో వండుతున్నాను అనమాట. ఎప్పుడైతే నేను స్టీల్ కుక్వేర్ తెప్పించుకున్నాను, డే 1 నుంచి నేను ఇవే వండేస్తున్నాను అనమాట. ఇందులోనే ఆల్రెడీ నేను అల్యూమినియంది ఇచ్చేసి ఒకటి నెయ్యి కాసుకోవడానికి కడాయి తీసుకొని వచ్చానని చూపించాను కదండి ఒక వీడియోలో. అప్పటి నుంచి ఇంకా అందులో కూడా నేను కూరలు వండేస్తాను. నెయ్యి కాసుకునేది కూడా అందులోనే కాసాను. అప్పుడు ఏం చేస్తానంటే వేడి నీళ్ళతో 2-3 సార్లు బాగా మరగబెట్టేసి నీళ్ళు అందులో పాడబోసేసి అప్పుడు నెయ్యి కాస్తాను, మనకి ఇంకా ఏం స్మెల్ రాకుండా ఉంటుంది అని చెప్పి. ఇంకా టమాటాలు కూడా కోసి పెట్టేశాను కదా. ఇప్పుడు మన అసలైన పని మొదలయ్యింది. అదేంటి అనంటే డిష్ వాషర్లో ఉన్న గిన్నెలు తుడుచుకుని లోపల పెట్టుకోవడం. ఎందుకు తుడుచుకోవడము అనంటే
ఉల్టా పెడతాను కదా మనము, కొన్ని వాటర్ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉండిపోతే మళ్ళీ మనం లోపల పెట్టుకుంటే వుడ్ వర్క్ మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇలా తుడుచుకొని పెట్టుకుంటున్నాను అనమాట. తుడుచుకొని పెట్టుకోవాలా అంటే పెట్టుకుంటేనే సేఫ్ సైడ్, చెదలు ఇలాంటివి పాడవకుండా ఉంటాయి అని చెప్పి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. పొద్దున్న 5:30 ఆ టైంకి, 5:30 5:45కి ఆ టైంకి వాకింగ్కి వెళ్తున్నాను. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అలా అయినట్టుంది. నిజం చెప్పాలి అని అంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. కొంచెం వాకింగ్ అలవాటు తప్పింది కదా, అందుకని చెప్పేసి కొంచెం బ్యాక్ పెయిన్ బాగానే వస్తుంది. ఇప్పటి వరకు ఇంకా కూర్చోలేదు, కూర్చుంటే బాగుండు అని అనుకున్నాను. కానీ లోపల పనమ్మాయి వచ్చేసింది అనమాట. నేను ఈ గిన్నెలు సర్దుకునేటప్పుడే ఇంక కూర్చునన్నా అట్లీస్ట్ కాఫీ తాగుదాము అని అనుకున్నాను, కానీ అది కూడా ఈరోజు అవ్వలేదు. ఇంకా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మట్టికే కూర్చుంటాం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే కూర్చుని చేసే జాబ్స్ ఉంటాయి కదండి, వాటి వల్ల కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కూడా అలాంటి ప్రాబ్లం కూడా ఉంది. బేసిక్గానే నేను చిన్నప్పటి నుంచి లావుగా ఉంటాను, ప్లస్ కూర్చుని చేసే జాబ్ ఒకటి నాది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లావు అయిపోయాను అనమాట. అప్పుడప్పుడు లెగిసి నడుద్దాము అట్లీస్ట్, ఇప్పుడు ఆఫీస్ దగ్గర 15-20 మినిట్స్ ఒకసారి 2 సార్లు కిందకి వెళ్ళి వాకింగ్ చేసేసి వస్తాను. 15 మినిట్స్ అయినా కానీ, లేదు అని అంటే ఒకటే స్ట్రెచ్లో హాఫ్ అన్ అవర్ అలాగా వాకింగ్ చేసేసి అన్నం తిన్న తర్వాత వస్తున్నాను అనమాట. దట్టు ఎప్పుడు నేను ఈ 10,000 స్టెప్స్ వేద్దాము అని డిసైడ్ అయ్యాను కదా, అప్పటి నుంచి అనమాట. అంతకు ముందరైతే అది కూడా లేదు. కూర్చున్న కాడే కూర్చుని నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది, అలా ఫీల్ అయిపోయి బ్రెయిన్ అంతా డ్యామేజ్ చేసుకుని అలా ఉండేదాన్ని అనమాట. మనము టెన్షన్ పడితే కూడా మనం లావ్ అయిపోతామంట. నేను ఇది చాలాసార్లు విన్నాను. మీకు కావాలి అని అంటే చాలా డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కనుక్కోండి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే మనం లావు కూడా అయిపోతాము అని చెప్పేసి అన్నారు. అది కూడా ఒక రీజన్. కూర్చుని చేయడం ఒక రీజన్, బాగా తినడం ఒక రీజన్, జ్యూస్లు గట్ట బాగా తాగేసాను కదా అరటిపళ్ళు గట్ట వేసుకుని, అది కూడా ఒక రీజన్. మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి నేను ఇలా లావ్ అయిపోవడానికి. మందులు వాడుతున్నా, అది ఇంకొక పెద్ద రీజన్. ఇలాంటివి అనమాట. ఇంక లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా కూర ఉడకలేదు, జస్ట్ అన్నం ఒక్కటే పెట్టేసుకున్నాను. ఈ లోపల పనమ్మాయి వచ్చేస్తుంది కదా, ఇంకా తను క్లీనింగ్ స్టార్ట్ చేసిందంటే తన వెనకాల మనం కూడా గుడ్డ పట్టుకొని వెళ్ళిపోయి క్లీనింగ్ మనం కూడా చేసేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎవ్రీడే డస్టింగ్ మనకి ఇంపార్టెంట్ కదా, ఎందుకు అది ఉంటేనే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పేసి తన వెనకాల నేను కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. వేడివేడిగా ఉండగానే ఇంకా బాక్స్లో కర్రీ కూడా పెట్టేసుకుని ఇంకా రెడీ అయిపోయాను ఆఫీస్కి వెళ్ళడానికి. నాకు ఒక కమెంట్ వచ్చిందండి, చాలా థ్యాంక్ యూ. ఇంకా మీకు లంచ్ బ్యాగ్తో ప్రాబ్లం లేదు కదా, చిన్ని ఇచ్చిన జూట్ బ్యాగ్ మంచిగా పనిచేసింది కదా అంటే, అవునండి మా చిన్ని మంచి పని చేసిందని ఇందాక కూడా చెప్పాను కదా. తను ఇచ్చిన బ్యాగ్లోనే నేను ఏం చేస్తున్నానంటే, ఇది వైట్ కలర్ కదా, క్రీమ్ కలర్ యాక్చువల్గా, క్రీమ్ అండ్ బ్లాక్. నేను ఊరికే కర్రీస్ అన్నీ కారబెట్టుక నార్మల్ సహజం కదా అది, నేను కారబెట్టడం ఏముందిలే, కానీ ఇంకా అలా కారుతూ ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి నేను లోపల ఒక కవర్ వేసుకుని బయట అయితే ఇలా బ్యాగ్లో పెట్టుకున్నాను అనమాట ఆ కవర్. ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను. బ్యాగ్స్ అన్నీ తెచ్చుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటాను, కంగారు ఉండకుండా ఉంటుంది అని చెప్పి. ఈ మధ్యన చల్లగా ఉంటుంది కదా, ఇంకా నేను చలికోట్ వాడటం మొదలెట్లేదు.
అది వాడటం మొదలెట్టిన తర్వాత మన వాడకం మామూలుగా ఉండదు. పాపం అది చచ్చిపోవాలి. ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. వీడియో తీసే ఫోన్కి ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పి స్నానం చేయడానికి వెళ్తాను కదా, ఆ లోపల ఛార్జింగ్ పెట్టుకుందామని ఛార్జింగ్ పెట్టాను అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత రెడీ అయిపోయాక తలుపులన్నీ వేసేస్తున్నాను. ఇంకా తలుపులు వేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ 9-5 అలాగా ఇంట్లో నుంచి బయలుదేరుతాను. నేను ఆఫీస్కి వెళ్ళేసరికి ఒక్కొక్కసారి 10 to 10 అవుతుంది. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. చాలా ట్రాఫిక్ ఉంటుందని చెప్పాను కదండి. డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. ఒక్కొక్కసారి 10 to 10కి వెళ్తాను, ఒక్కొక్కసారి 10:15కి వెళ్తాను. దురదృష్టం అయితే 10:30కి వెళ్తా. ఇదేనండి వాటి వీడియో. నచ్చిందా?